చిల్లకూరు మండలంలోని మామిడి గ్రామంలో సర్వే నంబర్ 300లో 19.90 ఎకరాల శ్మశాన భూమిని కూటమి నేతలు ఆక్రమించుకుని దాన్ని చదును చేసి వ్యవసాయం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ భూమి శ్మశానానికి సంబంధించిందని ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది. ఈ భూమిలో కొందరు రోడ్డు పక్కన దుకాణాల కోసం కోట్లు నిర్మించుకోగా మరికొందరు ఆ భూమి చివరన మరికొంత ఆక్రమణలు చేసి భవన నిర్మాణాలు చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని మామిడి గ్రామంలో సర్వే నెంబర్ 300లో 19.90 ఎకరాల శ్మశాన భూమిని కూటమి నేతలు ఆక్రమించుకుని దాన్ని చదును చేసి వ్యవసాయం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ భూమి శ్మశానానికి సంబంధించిందని ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది. ఈ భూమిలో కొందరు రోడ్డు పక్కన దుకాణాల కోసం కోట్లు నిర్మించుకోగా మరికొందరు ఆ భూమి చివరన మరికొంత ఆక్రమణలు చేసి భవన నిర్మాణాలు చేశారు. గత ప్రభుత్వంలో ఈ భూమిలో 5 ఎకరాలు శ్మశానానికి కేటాయించి మిగిలిన భూమిని జగనన్న ఇళ్ల స్థలాలుగా ఇస్తామని రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు చేయగా టీడీపీకి సంబంధించిన కొందరు నేతలు అడ్డుకోవడంతో ఆ ప్రతిపాదన ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు స్థానిక నేతలు ఈ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించగా స్థానికులు ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలియచేయగా చిల్లకూరు తహసీల్దార్ ఫిర్యాదులు పరిశీలించి శ్మశాన స్థలంలో ప్రభుత్వ బోర్డులు ఏర్పాటు చేయాలని వీఆర్ఓ వీఆర్ఎల్కు ఆదేశాలు ఇవ్వక వారు బోర్డులు ఏర్పాటు చేసేందుకు వెళ్ళగా భూ కబ్జాదారులు వారిని అడ్డుకుని వెనక్కి పంపేసినట్టు ఇప్పుడు పుచ్చ పంట సాగు వేసేందుకు వీలుగా ఈ స్థలాన్ని అంతా సిద్ధం చేసుకున్నారు. గ్రామంలో ప్రజలందరికీ చెందిన శ్మశాన స్థలాన్ని భూ కబ్జాదారుల ఆక్రమణ నుండి కాపాడి ప్రభుత్వ భూమిని కబ్జాదారుల పరం కాకుండా అడ్డుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.